శత్రు దేశాల మీద కన్ను వేసే దాంట్లో నెంబర్ 1గా పేరు పడ్డటువంటి నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్. అట్లాంటి ఇజ్రాయెల్ నిఘా వ్యవస్థ చీఫ్ని దాదాపుగా ఒక 75-80 ఏళ్ల తర్వాతన విధుల్లో ఉండగానే తొలగించినటువంటి రికార్డు ఇప్పుడు ఇజ్రాయెల్లో చోటు చేసుకుంది. హమాస్తో ఏడాదిన్నరగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో కీలక పరిణామం ఇది. తన శక్తివంతమైన అంతర్గత నిఘా విభాగం షిన్బెట్ చీఫ్ రొబెన్ బార్ మీద, అంటే ఒకప్పుడు మొసాద్ అనేవాళ్ళు ఇప్పుడు షిన్బెట్ అని మార్చారు, చీఫ్ రొనెన్ బార్ మీద ప్రధాని నెతన్యాహు వేటు వేశారు. బార్ని సర్వీస్ నుంచి తొలగించాలని గురువారం రాత్రి జరిగిన కేబినెట్ సమావేశంలో ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నారు. బార్ మీద నెతన్యాహు విశ్వాసం కోల్పోయారని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలను సాధించేందుకు బార్ తొలగింపు అవసరమని, తదుపరి విపత్తు నివారించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపింది. ఆయన వారసుని నియమించే వరకు కానీ, ఏప్రిల్ 10 వరకు కానీ, ఏది ముందైతే అప్పటి వరకు బార్ పదవిలో కొనసాగుతారని చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ చరిత్రలో షిన్బెట్ ఏర్పాటు చేసిన 1949 నుంచి ఈ తరహా అసాధారణ నిర్ణయం తీసుకోవడం ఇదే తొలిసారి. బార్ పదవీకాలం వాస్తవానికి మరో ఏడాదిన్నర ఉంది. తనను తొలగించడానికి సవాల్ చేస్తూ బార్ వేసిన పిటిషన్ మీద ఇజ్రాయెల్ సుప్రీంకోర్టు తక్షణం స్పందించింది. ఆ పిటిషన్ మీద విచారణ జరిపే వరకు నెతన్యాహు నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ శుక్రవారం ఆర్డర్ ఇచ్చింది. అప్పీల్ని ఏప్రిల్ 8లోగా విచారిస్తామని పేర్కొంది. 2023 అక్టోబర్ 7 హమాస్ దాడిని గుర్తించడంలో షిన్బెట్ విఫలమైందని, దానివల్ల నెతన్యాహు రోరెన్ బార్ని తొలగించారని తెలుస్తోంది. మరోవైపు బార్ తొలగింపు వెనక ఖతార్ గేట్ దర్యాప్తుల అంశం ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు నెతన్యాహు సన్నిహితులు ఖతార్ తరపున లాబింగ్ చేశారన్న ఆరోపణల మీద షిన్బెట్ పరిశీలన చేస్తోంది. ఖతార్ ప్రభుత్వంతో ఆర్థిక సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణ మీద 2 నిందితులు పోలీసులు గురువారం అరెస్ట్ చేయడంతో ఈ పని జరిగిందన్నటువంటి ఆరోపణ వినబడుతోంది.